రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఖైరతాబాద్, అమీర్పేట, కూకట్పల్లిలో కుండపోత వర్షం పడగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం పడింది. ఐటీ కారిడార్ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో భారీ వర్షం దంచికొట్టగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ మాల్, కొండాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట, అమీర్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు నగరంలో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ పౌరులను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాల్లో జలమయమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పంజాగుట్ట, అలాగే అమీర్పేట, కూకట్పల్లి పలు ప్రాంతాల్లో వర్షం దాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అప్రమత్తంగా ఉండాలని. అయితే అవసరం అయితేనే బయటికి రావాలి అని చెప్పేసి జీహెచ్ఎంసీ కూడా నగర పౌరుల్ని హెచ్చరించింది. ఈపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, హైదరాబాద్ లో దాదాపు 2 నుంచి 3 గంటలుగా వర్షం దంచి కొడుతుంది. మొత్తం క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా పంజాగుట్టతో పాటు ఇటు కుకట్పల్లి కావచ్చు, ఈపీఏలు, బోడుప్పలు, అటు దిల్సీ నగర్, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా అన్ని చోట్ల కూడా జలమైపోయి రోడ్లన్నీ ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో వాహనదారులు చిక్కుకొని పోయారు. దాదాపు పెద్ద భారీ స్థాయిలో వర్షం అయితే కూర్చుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాలపై రివ్యూ కూడా నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్న కలెక్టర్లు జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కూడా సీఎం ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీతో పాటు పోలీసు, ట్రాఫిక్, హైదరాబాద్ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయమైన అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే భారీ వర్ష సూచనపై కూడా అప్రమత్తం చేశారు. పిఎస్, డీజీపీతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి కూడా స్వయంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ లో భారీ వర్షాలపై జారీ చేస్తుంది. మరో పక్క ఎన్ని రోజులు అంటే ఈ రోజు అయితే భారీ వర్షం నమోదైనట్లు తెలుస్తుంది. మరో పక్క అంటే మిగిలినటువంటి ఎన్ని రోజులు ఈ వర్షం ఈ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది అనుకోవచ్చు? గత 2 రోజులుగా అయితే ఉక్కపోతతో మొత్తం నగర వాసులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఆకాశం మేఘావృతమైపోయి ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇప్పటికే ఆదేశాలు వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మిగతా ఏదైనా మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి ఏరియాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు అయితే చేరింది. ఇప్పటికే ఆ గేట్లను కూడా ఎత్తాలని కూడా అధికారులు డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు హుస్సేన్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీటి మొత్తానికి చేరింది, గరిష్ట నీటి మొత్తానికి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అంతా కూడా రంగంలో దిగారు. ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం చాలా ట్రాఫిక్ కష్టాలు అయితే నగరవాసులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రోడ్లపై మోకాల లోతు పైగా నీళ్లు రావడంతో మొత్తం వాహనాలు ఎక్కడెక్కడ చిక్కుకొని పోయాయి. అందులో ట్రాఫిక్ కదిలే పరిస్థితి లేదు. మొత్తంగా చూడండి రోడ్ల పైన జలమయమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసుతో పాటు హైదరాబాద్ కూడా అలర్ట్ అయింది. మొత్తం నీటిని అక్కడి నుంచి మోటార్ల ద్వారా తోడివేసే ప్రయత్నాన్ని కూడా చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే దాదాపు ఇంకా 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ లోనే నగర వాసులు చిక్కునే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు వర్షం గుండాపోతగా
కురుస్తుంది. ఈ ప్రాజెక్టు ఏదైతే అధికారులకు చందు, కూడా ఇది లోతట్టు కొంచెం ప్రాంతాల ఇబ్బందికరంగానే ప్రజల్ని అంటే అప్రమత్తం చేశారా? ఒక పక్క అధికారులు అంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అధికారులు ఏమైనా సిద్ధం చేశారనుకోవచ్చా? లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? మరో పక్క నాలాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇవన్నీ కూడా గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారనుకోవచ్చా? అయితే గత కొద్ది రోజులుగా హైడ్రా అయితే ఈ నాలాల పని మీద ఉంది. నాలాలపై ఎవరైనా ఆక్యుపై అంటే ఎవరైనా ఆక్రమిస్తే అది తొలగించే ప్రక్రియను చేపడుతుంది. చాలా చోట్ల నాలాలపై ఉన్నటువంటి ఇళ్లను కూడా తొలగించింది హైడ్రా. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులతో పాటు హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అన్ని అందరూ కూడా రాజు సిబ్బంది రంగంలో దిగారు. ముఖ్యంగా చూసినట్టయితే చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు వచ్చింది. అదేవిధంగా చాలా కార్లు మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో పాటు సిద్దిపేటతో పాటు మరికొన్ని ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా మొత్తం ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా తీవ్రంగా నగర ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే అధికారులు కొంత వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు అధికారుల టీం అంతా కూడా రంగంలో దిగి ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇప్పటికే సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ కూడా అధికారులతో నిర్వహించారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరినీ కూడా అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వస్తే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాని తగ్గ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు. మీడియా